హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు దొండకాయ డీప్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దొండకాయలను తీసుకొని వాటిని బాగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి పెట్టుకొని తర్వాత వీటిని సన్నగా ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా కారపొడి అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా దొండకాయ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కనుంచండి. 10 మినిట్స్ తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే అన్ని దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటూ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే కొంచెం కరివేపాకును యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా ఇలా ఈ ప్రాసెస్లో దొండకాయ డీప్ ఫ్రైని చేసి చూడండి. దొండకాయల్ని తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.